హ్యాకథాన్ పోటీల్లో పాల్గొనడం వలన ప్రధానంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు తమ పరిశోధనాత్మక ఆలోచనలు మరింతగా పెంపొందించుకునేందుకు ఎంతగానో దోహదపడతాయని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజులు పేర్కొన్నారు. కళాశాల కోడింగ్ క్లబ్ ఆధ్వర్యంలో హేకోవర్ ఫ్లో 2K25 పేరిట శుక్ర శనివారాల్లో నిర్విరామంగా 2 రోజుల పాటు నిర్వహించిన హ్యాకథాన్ పోటీల్లో విజేతలకు శనివారం ఉదయం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సెమినార్ హాల్లో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి కోడింగ్ క్లబ్ కోఆర్డినేటర్ కె డేవిడ్ రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజులు మాట్లాడుతూ తమ కళాశాలలో ప్రస్తుత విద్యా సంవత్సరంలో కేవలం 4 నెలల వ్యవధిలోనే 4 హ్యాకథాన్ పోటీలు నిర్వహించి విద్యార్థులను ప్రోత్సహించడం జరిగిందని అన్నారు. ప్రతి విద్యార్థి తన ప్రతిభను మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునేందుకు హ్యాకథాన్ వంటి కాంపిటీషన్స్ ను ఒక సాధనంగా ఎంచుకోవాలని సూచించారు. డీన్ అకాడమిక్స్ డాక్టర్ వి చంద్రశేఖర్ మాట్లాడుతూ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబరిచారని, ఇది వారిలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందించిందని పేర్కొన్నారు. కోడింగ్ క్లబ్ కోఆర్డినేటర్, ప్రోగ్రామ్ కన్వీనర్ కె డేవిడ్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 16 ఇంజనీరింగ్ కళాశాలల నుండి 56 టీమ్స్ పాల్గొనగా 286 మంది విద్యార్థి బృందం పాల్గొన్నట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన పోటీలలో మొదటి 3 స్థానాల్లో ఎస్ఆర్కేఆర్ విద్యార్థులు దక్కించుకున్నారు. మొదటి బహుమతిగా 15,000 రూపాయలు, రెండో బహుమతిగా 12,000 రూపాయలు, మూడవ బహుమతిగా 8,000 రూపాయలను అందుకున్నారు. 2 కన్సలేషన్ బహుమతులు ఒక్కొక్కరికి 2,500 రూపాయల చొప్పున అందజేశారు. But remaining teams, they don't get the prizes. But what I mean to say is, don't disappoint. Participating in this hackathon itself, it's a great achievement. So treat like that. And one more thing on this occasion, I can say is, in our SRKR Engineering College, since other college students are also there, in SRKR Engineering College regularly we are conducting hackathons. This year we started with the sports hackathon. That is the unique, I think. So in this sports hackathon, we have trained, we have conducted boot camp, and according to that we have conducted the hackathon. Later, quantum technologies we have conducted hackathon. And very recently in Smart India Hackathon, as I already mentioned in the inaugural section, 3 teams got highest prize in this. So why I am saying all these things is, I advise the other college, how many of you other college students, just small question I am asking, how many of you are having Idea Lab in your college? Hack Overflow 24-hour hackathon, and that means the participation from various colleges, 16 colleges, along with our college. That means it is a wonderful thing. Okay, for this type of participation, and you have given your level best. Now the prizes are going to be distributed for you. If you have got the prize, then you can move forward by taking that as a inspiration. If anybody not secured the prize, there is no need to worry. You have got a complete experience working 24 hours, working with a team and solving the problem, all those. And what are the skills you have to acquire that you can analyze by yourself and you can improve a lot. మా కోడింగ్ క్లబ్ సీనియర్ మెంబర్స్ ఉన్నారు, బయట కంపెనీస్ లో వచ్చేస్తున్నారు. రిజిస్టర్ వచ్చి ఇక్కడ ఉన్న పాల్గొనే వాళ్ళకి ప్యానల్ లో పెట్టారు. ఎందుకంటే ఎక్కడ కూడా బయాస్ అవ్వకూడదు, 50% బయాస్ అవడానికి వీలేదు. ఓకే, చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఎక్కడ బయాస్ అంటే చెప్పారు, ప్రిన్సిపల్ చెప్పినట్టు విన్నర్ కి లోజర్ కి ఒక థిన్ లైన్ సెపరేషన్ అంతే. ఓకే, పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే మోర్ నెంబర్ ఆఫ్ టీమ్స్ ఫ్రమ్ ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ 3 ప్లేస్ ఆ వెళ్ళాము. ఓకే, బట్ నేనైతే నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం అయితే అదర్ కాలేజ్ కూడా చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వై టు encourage these students, we thought of having one consolation prizes exclusively from the first year batches. Okay, another consolation prize from the overall teams. That means usually we pick the 4th performer, right? 1, 2, 3 after the 4th performer. That is considered as a consolation prize. Okay. Previously I have participated in many hackathons, but when I have entered this college through, I have participated in AQHC Amaravati Quantum Valley Hackathon on September 10th in this college. On that day, I have decided to attend every event which was conducted by SRKR, that we have now to attend every event in SRKR college.